అంటే సడన్‌గా మీకు ఈ డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు మీకు ఎలా ఓన్ చేసుకున్నారు మీరు? అంటే నేను కామెడీ చేస్తాను. నేను ఆ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లే ఎక్కువ చేస్తున్నాను కదా! ఈ సీరియస్ లవ్ అనేది హ్మ్. యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అసలు ఫస్ట్ మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఒక విభిన్నమైన కథ నేను ఇప్పటిదాకా చేయని కథ. హ్మ్. ఆహ్, మ్యారేజ్ డ్రామా చేశానంటే 'డార్లింగ్' చేశా నేను. హ్మ్. అవును. కానీ దానికి దీనికి అసలు ఏ సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అండ్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిందన్న కథ. హ్మ్. అరే! ఇట్లాంటి కథ నేనొస్తే నేను చూస్తా. హ్మ్. నేను చూస్తా అనుకునే ఆడియన్స్ మెంటాలిటీ నుంచి ఆర్టిస్ట్‌గా నేను చేయగలను అనే మెంటాలిటీలోకి ఇమ్మీడియేట్‌గా వచ్చా. పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం పడలేదు. నాకు బికాజ్ నాకు నచ్చింది. హ్మ్. నాకు జనరల్‌గా చాలా తక్కువ స్టోరీలు నచ్చుతాయి. కానీ నచ్చితే ఎమ్మటే చేసేయాలనిపిస్తది. సో, అట్లా 2023లో నాకు ఈ కథ చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆహ్, చాలా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఇప్పటిదాకా చేయనని నాకు అనిపించింది. ప్రేమ కథలు లేవా అంటే చాలా ఉన్నాయన్న. కానీ దేని దానికి అదే యూనిక్. కొన్నిసార్లు టచ్ అయితుంటాయి అక్కడిక్కడ గానీ మనం ఏం చేయలేము. బట్ నేను ఇప్పటిదాకా ఒక 'ఆనంది' లాంటి ఒక మంచి యాక్టర్ తోటి, 'సుమక్క' లాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ యాక్టర్, యాంకర్ మెనీ థింగ్స్ చేయలేదని నాకు అనిపించింది. ఐ థాట్ ఐ షుడ్ జంప్ ఆన్ టు ఇట్ అండ్ ఐ డూ ఇట్. అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్స్ జాన్వి అండ్ ఏషియన్ సినిమాస్ మీకు తెలవని. సో, ఇవన్నీ ఈ యాస్పెక్ట్స్ నన్ను బాగా చేసాయి.